కాలేజ్కి వెళ్ళడానికి ఉన్నది ఒకటే ఒక బస్సు రా నాయనా అనుకుంటే కొన్ని రోజుల తర్వాత ఆ బస్సు కూడా లేకుండా పోయింది. కాలేజ్కి వెళ్లే రూట్ లో ఒక రైల్వే ట్రాక్ వస్తుందన్నాను కదా, నిజం చెప్పాలంటే ఒకటి రైల్వే ట్రాక్ కాదు, 2 రైల్వే ట్రాక్లు, ఒకటి ఆనంద్ బాగ్ దగ్గర, ఇంకొకటి సఫిల్గూడ దగ్గర. ఆ 2 రైల్వే ట్రాక్లు దాటినామంటే అమ్మాయి ఇంకా కాలేజ్కి వెళ్ళిపోయినాంలే అన్నట్టు ఊపిరి పీల్చుకునే వాళ్ళం అనమాట. కానీ ఆ రైల్వే ట్రాక్స్ వల్ల అందరికి ఇబ్బంది అయిపోతుంది, ట్రాఫిక్ జామ్ అయిపోతుందని కొన్ని రోజుల తర్వాత అవైతే క్లోజ్ చేసేసిర్రు. అంటే అక్కడ నుంచి బ్రిడ్జ్ అయితే శాంక్షన్ అయిందనమాట. అమ్మాయి బ్రిడ్జ్ కడుతున్నారు కదా, మహా అయితే 2 నెలల్లో కంప్లీట్ అయిపోతుందేమో, ఇంకా హాయిగా కాలేజ్ కి వెళ్ళొచ్చు అనుకున్నాం. కానీ 2 నెలలు కాదు కదా, 4 సంవత్సరాలు పట్టింది ఆ బ్రిడ్జ్ కంప్లీట్ అవ్వడానికి. బ్రిడ్జ్ కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేయడం వల్ల అక్కడ నుంచి రూట్ అయితే మొత్తం క్లోజ్ చేసారు అనమాట. బస్సు కాదు కదా, కనీసం బైక్ వెళ్ళడానికి కూడా లేదు హోప్. ఇంకా వేరే రూట్ లో వెళ్ళాలంటే డైరెక్ట్ గా బస్సెస్ గానీ ఆటోస్ గానీ ఏమీ ఉండేవి కాదు. సగం దూరం నడుచుకుంటూ వెళ్ళిన తర్వాత ఒక ఆటో క్యాచ్ చేయాలి, ఆటో దిగేసి మళ్ళీ ఒక బస్ ఎక్కాలి, అక్కడ నుంచి మళ్ళీ ఇంకో బస్ క్యాచ్ చేయాలన్నమాట. అట్లా 2 సార్లు అయితే బస్సు మారాల్సి వచ్చేది. 30 తిప్పలు పడి మొత్తానికి కాలేజ్ కి అయితే వెళ్లే వాళ్ళం. కానీ ఇంకా సాయంత్రం వచ్చేటప్పుడు అయితే ట్రాఫిక్ లో ఇరుక్కుపోయి ఇంటికి వచ్చే వరకు 6 అయ్యేది. నేను ఇంకా 6 గంటలకు వచ్చినా సరే ట్యూషన్ పిల్లలు మాత్రం ఎదురు చూస్తూ ఉండేవాళ్ళు. ఒక్కో రోజు పాపం నాకు కాలేజ్ నుంచి వచ్చేసరికి లేట్ అయినా సరే మా 2 చెల్లెళ్ళు ఉండేవాళ్ళు కాబట్టి ఇంట్లో కూర్చోబెట్టేసి ఇంకా వాళ్ళనైతే హోంవర్క్స్ చేసుకోమని చెప్పేవాళ్ళు. ఇంకా వాళ్ళు హోంవర్క్స్ అన్ని ఫినిష్ చేసే లోపు నేనైతే కాలేజ్ నుంచి వచ్చేసేదాన్ని. ఇంకా వాళ్ళకి హోంవర్క్స్ అన్ని చెక్ చేసి చదివించేసి వాళ్ళందరికీ కూడా స్లిప్ టెస్ట్ రాయించేదాన్ని అనమాట రెగ్యులర్ గా. ఈ కాలేజ్ లైఫ్ స్టోరీని కూడా కమెంట్ సెక్షన్ లో షేర్ చేసుకోవడం మర్చిపోకండి. వీడియో నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్.